వికీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా ఛావా ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఛావా రిలీజ్ అయిన 5వ వారంలో మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద 5వ వీకెండ్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్టులో ఛావా 22 కోట్లు రాబట్టగా, గతేడాది విడుదలైన స్త్రీ 2 16 కోట్లు, అల్లు అర్జున్ పుష్ప 2 14 కోట్లతో 2-3 స్థానంలో నిలిచాయి. 5వ వారాంతంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఛావా నిలిచింది. పుష్ప 2 తర్వాత రష్మిక కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన రెండో సినిమాగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. కాగా ఈ సినిమా ఇప్పటికే రణబీర్ కపూర్ మూవీ యానిమల్ ను దాటేసింది కూడా. ఈ సినిమా రిలీజ్ అయిన 31 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా నెట్ కలెక్షన్ 562.65 కోట్లు కాగా, అందులో హిందీ వర్షన్ 548.7 కోట్లు, తెలుగు వర్షన్ 13.95 కోట్లు రాబట్టింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ 661.3 కోట్లు కాగా, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఛావా 750.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమా తెలుగు వర్షన్ మార్చి 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్త కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, మడాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో దినేష్ విజన్ నిర్మించారు.